జ్ఞానానికి కావలసిన మానసిక తయారీ అంటారు, ప్రిపరేషన్ ఆఫ్ ది మైండ్. దాని విషయంలో కూడా అర్జునుడు జ్ఞానం కానీ మరొకటి కానీ ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నాడంటే ఆ గోల్ కోసం నిరంతరంగా శ్రమించే లక్షణం అర్జునులో ఉంది. చిత్రం ఏంటంటే 12 సంవత్సరాల వనవాసంలో ధర్మరాజు గారు మొత్తం ఎన్ని నదులు ఉన్నాయో ఆ నదులన్నీ లిస్టు రాసేసుకుని ఒకదాని తర్వాత ఒకటి స్నానం చేసుకుంటూ ఆయన 12 ఏళ్ళు అలా గడిపేశారు. తీర్థాలు, నదు, క్షేత్రాలును ఒక పెద్ద పిల్గ్రిమేజ్ లాగా తయారు చేశారు ఆ 12 ఏళ్ళు. ఆయన భీముడు, ద్రౌపది ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి తిట్టుకుంటూ ఏదో ధర్మరాజు గారు వెనకాల పడి ఈడ్చుకుంటూ వాళ్ళు వెళ్ళేవారు. నకులుడు, సహదేవుడు సేవలు చేయటంతో వాళ్ళకి టైంకి అయిపోయింది, వాళ్ళకి ఇంక దేనికి ఆలోచించే టైం లేదు. అర్జునుడు మాత్రం ఆ 12 ఏళ్ళు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించటము, ఇతరములైనటువంటి ధనుర్విద్యకి సంబంధించిన అస్త్రశస్త్రాలని పోగేసుకోవటము, యుద్ధానికి తయారీ చేసుకుంటూ చాలా పెర్ఫెక్ట్ హార్డ్ వర్కింగ్ గైగా మిగిలిన వాడు అతను ఒక్కడే, తపస్సు చేసిన దాంట్లో కానీ మరో దాంట్లో. కాబట్టి ఆర్జనాత్ అర్జున. ఇంకా చాలా మంచి లక్షణాలు అర్జునుల్లో ఉన్నాయి, నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను. కాబట్టి చక్కటి సాధకుడు, ప్రతి అంశంలోనూ కూడా మనము ఆదర్శంగా తీసుకోదగిన వాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు అందుకోసమే అర్జునుడికి బోధించాడు. ఊరికే ఎందుకు బోధిస్తాడు మరెవళ్ళకి బోధించకుండా? బికాస్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అర్జున ఇస్ ది కరెక్ట్ స్టూడెంట్. కనుక స్టూడెంట్ ఇక్కడ పుణ్యాత్ముడని కాదు, ఇక్కడ పుణ్యాత్ముడే పుణ్యాత్ముడు, పుణ్యం అవసరమే, బట్ ఇక్కడ స్టూడెంట్ అవ్వాలి. దట్ ఈస్ ది మెయిన్ ఎంఫసిస్. కాబట్టి ఇప్పుడు 10 రకాల యజ్ఞాలు చేసిన ఆయన ఒక ఆయన ఉన్నారు, కానీ ఆయనకి గీత ఇవన్నీ అక్కర్లేదు, ఇంకో యజ్ఞమే చేద్దామని ఉత్సాహం ఉంటుంది ఆయనకి. ఆయన స్టూడెంట్ కాదు. కాబట్టి స్టూడెంట్ ఈజ్ రిక్వైర్డ్. జ్ఞానాన్ని జిజ్ఞాసుకి మాత్రమే అందజేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా అర్జునుడు అనే క్యారెక్టర్ ఏదైతే కలదో అది మనకి స్వీకరించదగిన లక్షణములు అర్జునులో చాలా ఉన్నాయి. ఇంకా 4వ క్యారెక్టర్ శ్రీకృష్ణుడు ఉపదేశం చేసిన వాడు, సాక్షాత్తు భగవాను యొక్క అవతారము, జగద్గురువు. ఈ ఉపదేశం అంతా కూడా ఆయన తన జీవిత సారమును అందజేశాడు. శ్రీకృష్ణుని జీవితంలో ఈ ఉపదేశము ప్రతి అక్షరము కూడా వర్తిస్తుంది. సో అటువంటి అనుభవ వేదాంతాన్ని యోగ్యుడైన శిష్యునికి శ్రీకృష్ణ భగవానుడు అందజేస్తాడు. ఆయన మనకి ఆదర్శమైన భగవత్ స్వరూపుడు, పూజనీయుడు. సో ఇవి 4 క్యారెక్టర్స్. ఈ 4 క్యారెక్టర్స్ విషయంలో మన దృష్టికోణం ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇంకా శ్లోకం చూద్దాము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. మాస్టర్ మీకు సీట్ ఉంది, రండి. వారు నిలబడ్డారు. సీట్ ఉంది, మీరు కూర్చోవాలనుకుంటే సీట్ ఉంది, ఓకే. సో సంజయ అంటే హే సంజయ, సంబోధన, అడ్రస్సింగ్. ఓ సంజయ అని పిలుపు. అంటే ఈ భగవద్గీతని 3 స్థలాల్లో దీని యొక్క ఉపదేశం జరిగింది. ప్రారంభంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు, దీన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. అలా బోధించిన దాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు. ఆ విధంగా సంజయుడి చేత ధృతరాష్ట్రుడికి బోధింపబడి అంతకుముందు శ్రీకృష్ణుని చేత అర్జునుడికి బోధింపబడినటువంటి ఏ ఉపదేశము కలదో దీనిని వ్యాస మహర్షి దర్శించి గ్రంథ రూపంగా నిబద్ధం చేస్తాడు. సో భగవద్గీత అవతరించిన సందర్భంలో 3 సన్నివేశాలు ఉన్నాయన్నమాట. హిమాలయాల్లో కూర్చుని వ్యాసుడు ఉపనిబద్ధం చేస్తాడు, గ్రంథంగా రూపంగా, దానికి శ్లోకాల రూపంగా ఆయన కూరుస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు. అదే సమయంలో అయితే విత్ ఎ స్మాల్ డిఫరెన్స్, ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది, 5 minutes గ్యాప్ పెట్టుకుంటాం. అప్పుడు ఫర్ సమ్ ప్రాక్టికల్ రీజన్స్ 5 minutes గ్యాప్ పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు తిట్టుకోవడం అది ప్రారంభించారనుకోండి, అది మనం ప్రసారం చేయకూడదు అని వీడు ఇమీడియట్ డెసిషన్ తీసుకోవడానికైనా ఒక చిన్న గ్యాప్ ఉండాలి. అందుకోసం 5 minutes గ్యాప్ పెట్టి లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసా ఈ సంగతి? లైవ్ అంటే డైరెక్ట్ లైవ్ చేసేవారు ఒకప్పుడు డైరెక్ట్ లైవ్ చేస్తే లేనిపోని ఇబ్బందులలో పడిపోయి ఆ గ్యాప్ పెట్టుకుంటున్నారు. అంటే అవసరమైతే సెన్సార్ చేయటం కోసం చిన్న చిన్న వీలు మనం పెట్టుకోవాలి అని 5 minutes గ్యాప్. సో ఆ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన దానికి
సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన దానికి మధ్యలో లైవ్ టెలికాస్ట్, అది కామెంటరీ లాగే ఉంటుంది, ప్రత్యక్ష ప్రసారం ఏదో అంటారు, క్రికెట్ కామెంటరీ. ఆ విధంగానే సంజయుడు కామెంటరీ ఇస్తాడు. సో ఆంఖోంగ్ సే కహాల్ ఏదో అంటారు హిందీలో, తెలుగులో ఏమంటారో నాకు గుర్తులేదు, క్రికెట్ కామెంటరీకి అంటారు ప్రత్యక్ష ప్రసారం. అలాగా అక్కడ శ్రీకృష్ణుడు అలా అర్జునుడికి బోధిస్తూ ఉంటే లైవ్ టెలికాస్ట్ చేసేస్తూ ఉంటాడు సంజయుడు ధృతరాష్ట్రుని, విత్ ఎ స్మాల్ గ్యాప్ ప్రాబబ్లీ. సో హే సంజయ్, ఆ సందర్భంలో సంజయుడిని అడుగుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజు, హే సంజయ, ఎప్పుడు శ్లోకాన్ని అన్వయించే పద్ధతి నేను చెప్తాను, ప్రతి శ్లోకం మనం అలాగే అన్వయిద్దాం, మీకు సంస్కృతం కూడా అలవాటు అవుతుంది కొద్దో గొప్ప. ముందు క్రియాపదాన్ని పట్టుకోవాలి, వెర్బ్. అకురువత అన్నది క్రియాపదం, ఇక్కడ చేసినారు. కిం అకురువత, కిం అంటే ఏమిటి, ఏమి చేసినారు, కిం అకురువత ఏమి చేసినారు. ఎవళ్ళు, మామకాహ పాండవాహ చ ఏవ, నా కొడుకులు పాండువు కొడుకులు, వీళ్ళు ఏమి చేసినారు. ఏమిటి చేయడం అంటే యుయుత్సవ సమవేతాహ, సమవేతాహ అంటే ఒక్కచోట సమగూడినవారు, ఒక్క చోటకి చేరారు వాళ్ళందరూ కూడా, అసెంబుల్డ్ అంటారు, ఒక్క పాయింట్కి అసెంబుల్ అయ్యారు. ఎందుకోసం అక్కడికి వచ్చారు, పిక్నిక్ కోసం వచ్చారా, పార్టీయింగ్ కోసం వచ్చారా, లేకపోతే ఏదైనా పెళ్లి కోసం వచ్చారా, దేనికోసం వచ్చారా, లేకపోతే ఏదైనా మేళా కోసం వచ్చారా, కాదు. యుయుత్సవ, యోద్ధుం ఇచ్చవ, యుద్ధమును చేయగోరువారై, అందుకోసం వచ్చారు. యుద్ధం చేయడం కోసం, యుద్ధం చేసి తాడో పేడో తేల్చుకోవడం కోసం ఒక చోట చేరారు. ఆ ఒకచోట ఏమిటి, కురుక్షేత్రే, ఆ స్థానము పేరే కురుక్షేత్రము. క్షేత్రము అంటే ఓపెన్ మైదానం, విశాలమైన మైదానం. ఇది కురుదేశంలో ఉన్నది. కురుదేశము అంటే అదొక ప్రాంతము. కురు మహారాజు యొక్క కౌరవులు వీళ్ళందరూ కూడా, కురువు యొక్క సంతానంలో వాళ్ళే వీళ్ళందరూ కూడా. ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవులే, పాండు మహారాజు పుత్రులు కౌరవులే, అందరూ కౌరవులే. కానీ మరి ఏం చేస్తాం, ధృతరాష్ట్రుడు విడతీసి పెట్టాడు, కౌరవులంటే నా కొడుకులే అని విడతీసి పెట్టాడు. పాండవులు నా కొడుకు, పాండవులు అంటే పాండువు కొడుకులే కానీ నా కొడుకుల్లో లెక్క కాదు వాళ్ళు అని అలా విడతీయటం మూలంగా కౌరవులు అనే పేరు కేవలం ఈ 100 మందికే రూఢ్ అయిపోయింది. న్యాయంగా చెప్పాలంటే ఈ 100 మందే కాకుండా ఈ 5గురు కూడా కౌరవులే. ఇది ఎలాగంటే ఇండియన్ సిటిజన్స్ అండ్ మైనారిటీస్ అంటూ ఉంటారు మన పొలిటీషియన్స్. తప్పదు, మైనారిటీస్ కూడా ఇండియన్ సిటిజన్సే, ఇండియన్ సిటిజన్స్ అండ్ మైనారిటీస్ ఏమిటి, తప్పదు. బట్ అలాగే అంటూ ఉంటారు వీళ్ళు, ఎందుకంటే భేద దృష్టి, ఏదో ఓట్ల కోసం ఏదో ఏడుస్తారు, భేద దృష్టి కలిగిన వాళ్ళు కనుక. ధృతరాష్ట్రుడు కూడా అంతే, అందుకోసం అలా విడతీశాడు, లేకపోతే అందరూ కౌరవులే. సరే, కురువు అనే మహారాజు ఆ ప్రాంతాన్ని బాగా పాలించాడు కనుక ఆయన పేరు మీద ఆ ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు. ఇప్పుడు జిల్లాలకి నాయకుల పేర్లు పెడుతూ ఉంటారు, జిల్లాలకు పెడుతూ ఉంటారు. పొట్టి శ్రీరాములు జిల్లా అని పెట్టారు, రంగారెడ్డి జిల్లా అని అలా నాయకుల పేర్లు పెడుతూ ఉంటారు. అలాగే దేశానికి ఆ మహారాజు పేరు వచ్చింది. ఆ కురుదేశములో ఒక పెద్ద మైదానం కురుక్షేత్రము అని ప్రఖ్యాతి చెందింది. ఇప్పటికే ఉంది కురుక్షేత్రం, విశాలమైన మైదానం. అక్కడ చేరారు వీళ్ళు. ఇప్పుడు ఈ కురుక్షేత్రం ఏదైతే కలదో ఇది ధర్మక్షేత్రము. ఎందుకంటే యుద్ధము ఇది ధర్మయుద్ధము. ఇప్పుడు యుద్ధాలు 2 రకాలు ఉంటాయి. రాగద్వేషాలకి సంబంధించిన యుద్ధాలు ఉంటాయి. అంటే నాకు ఒకళ్ళ మీద ద్వేషం, ఇంకొకళ్ళ మీద రాగం. రాగం అంటే అటాచ్మెంట్, ఆసక్తి. సో ఆ కారణంగా ఏదో దెబ్బలాట్లో ప్రవేశించటం. సో అలాంటి యుద్ధం ఒక సందర్భం. ధర్మం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసే యుద్ధం అది ధర్మయుద్ధం. సో ఆ ధర్మయుద్ధము జరిగినటువంటి స్థానం అది, కాబట్టి ధర్మక్షేత్రము. ఇప్పుడు దీంట్లో గమనించాల్సింది ఏమిటంటే ధర్మరాజు గారి వైపు నుంచి యుద్ధాన్ని ఆయన అంగీకరించి యుద్ధరంగానికి ఆయన వచ్చేప్పుడు వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ హిజ్ మైండ్.
అదేమిటంటే ఆయన రాజ్యమునందలి ఆసక్తి చేత, తృష్ణ చేత, పదవీ వ్యామోహం చేత ఆయన యుద్ధానికి రాలేదు. ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం యుద్ధానికి వచ్చాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వాళ్ళు వేసుకున్నటువంటి ఆ పందెం ఉంటుంది. ఆ పందెం యొక్క నియమ నిబంధనల ప్రకారంగా 13 సంవత్సరాలు అయిన వెంటనే అర్ధరాజ్యం వీళ్ళదే వాళ్ళు లాగేశాడు. మళ్ళీ వీళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. అలా ఇవ్వడము అది న్యాయము, ధర్మము. వీళ్ళు అర్ధరాజ్యం కావాలంటే అది దాంట్లో ధర్మము ఉంటుంది, కొంత రాజ్యమునందల వ్యామోహం కూడా ఇమిడి ఉండే ప్రమాదం ఉందని వాళ్ళు అర్ధరాజ్యానికి అక్కర్లేదని, నువ్వు ఎంత ఇస్తే అంతకే మేము సంతోషిస్తామని ఇన్ ప్రిన్సిపల్ యూ అక్నాలెడ్జ్ దట్ దోస్ కండిషన్స్. ఆ కండిషన్స్ ప్రకారం వీళ్ళు వాళ్ళ రూల్ వాళ్ళు ఫినిష్ చేసేసారు. ఆ ఎగ్జైల్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా వాళ్ళు చేసేసి వాపసు వచ్చారు. వాళ్ళ బార్గెయిన్ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఫినిష్ చేశారు, నీ తరఫు నుంచి నువ్వు ఫినిష్ చేయి అని ఆ ప్రిన్సిపుల్ని మనం నిలబెట్టాలి, ఆ ధర్మానికి నిలబడి మనం ఉండాలి అనే బేసిస్ మీద ఈ యుద్ధం వచ్చింది. సో దుర్యోధనుడు హీఈస్ ది అసర్పర్ అంటారు చూడండి, అసర్పర్. అతడు అన్యాయంగా రాజ్యాన్ని ఆక్రమించి తన యొక్క పిడికిలిలో దాన్ని అది న్యాయం కాదు, ధర్మ విరుద్ధమైనటువంటి చర్య. దాన్ని ఎదిరించవలసినటువంటి అవసరం ఉన్నది అని ఆ పరిస్థితులన్నీ అలా వచ్చాయి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు మహాభారతం తీసి చూడాలి. దాని గురించి ఊరికే వాదోపవాదాలు అనవసరం. ఊరికే డీటెయిల్స్ కావాలంటే తీసి చూసి తెలుసుకోవటమే అంతే. కాబట్టి ధర్మరాజు గారి వైపు నుంచి అది ధర్మానికి సంబంధించిన యుద్ధమే కానీ తన పదవీ వ్యామోహాన్ని తీర్చుకోవటం కోసం పెట్టుకున్న యుద్ధం కాదది. ఇప్పుడు ఒకసారి భారతదేశపు సరిహద్దుల్లో, పాకిస్తాన్తో ఉన్న సరిహద్దులో వాజ్పేయి గారు సైన్యాన్ని అంతని మోహరించారు. అటువైపు నుంచి ముషరఫ్ మోహరించారు కొద్ది నెలల క్రితం. ఆ సందర్భంలో ముషరఫ్ది ధర్మమా ఉందా లేదా అన్నది చెప్పలేము, లేదనే చెప్పాల్సి ఉంటుంది. కానీ వాజ్పేయి గారి వైపున మాత్రం ధర్మము కలదు. ఆయన ధర్మం కోసం నిలబడి ధర్మరక్షణ కోసం మోహరించారు. అంతేకాని యుద్ధమునందుండేటువంటి ఆకాంక్ష చేతను ఆయన యుద్ధానికి వెళ్ళలేదు. శాంతికాముకుడై ఉండి కూడా సైన్యాన్ని మోహరించారు. ధర్మం కోసం అలా చేయాల్సి వచ్చింది, ధర్మాన్ని పరిరక్షించడం కోసం. సత్యమేవ జయతే అంటూ ఉంటారు. అంటే కొంతమంది అంటారు, సత్యం ఎక్కడ నెగ్గింది లేండి అంటారు. నో, సత్యమే నెగ్గుతుంది. ఇవాళ న్యూస్ పేపర్ చూస్తే నాకు అలా అనిపించింది. వాళ్ళ ఫ్రంట్ హెడింగ్ ఏమిటంటే, కశ్మీర్లో వేలాది మంది అమాయకుల ప్రాణాలని బలిగొన్నది 1, భారత పార్లమెంటుపై అటాక్ చేసినది 2, డేనియల్ పెర్ల్ అనేటువంటి అమెరికన్ జర్నలిస్టుని హత్య చేసినది 3, ముషరఫ్ ప్రాణాలకి హత్యా ప్రయత్నం. ముషరఫ్ అదృష్టం, లక్కీగా ఎగిరిపోవాల్సిన వాడు. వీళ్ళు అంత పకడ్బందీ అయినటువంటి ప్రయత్నాలు 2, 3 చేస్తే ఆయుర్దాయం గట్టిగా ఉండబట్టి అతను బతికి బయటపడ్డాడు. సో ముషరఫ్ ప్రాణాలకి హత్యా ప్రయత్నం చేసినది 4. వీళ్ళు ఈ 4 పనులు చేసింది జైషే మొహమ్మద్ అనే సంస్థ. అది పాకిస్తాన్ నుంచి 4 పనులు చేసింది అని పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈ స్టేట్మెంట్ పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చింది. స్టేట్మెంట్ ఇచ్చింది చాలు, ఇంకా మిగతా ఏమవుతాయి తర్వాత చూద్దాం. సత్యమేవ జయతే అన్నదానికి ఇదే నిదర్శనం. మీరు కాశ్మీర్లో హింస జరిగే రోజుల్లో పాకిస్తాన్ ఈ స్థితికి వస్తుందని ఎప్పుడైనా కల కూడా కను ఉండరు. మీరు భారత పార్లమెంటుపై అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్లో ఇంత పశ్చాత్తాప భావం వస్తుందని మీరు ఊహ కూడా చేయలేరు. వాళ్ళు భారత పార్లమెంటు మీద అటాక్ చేస్తే చాలా బాగా అయింది వీళ్ళకని పాకిస్తాన్లో అందరూ సంతోషించారు, నాయకులు, జనులు కూడా. ఈ ఈ జైషే మొహమ్మద్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకే ముప్పు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తే అప్పుడు వాళ్ళకి అర్థం అండి. సో ఈ జిహాదీ తత్వము మన ప్రాణానికే ముప్పు తీసుకొస్తోంది అనే సత్యాన్ని ఈనాడు గుర్తించారు వాళ్ళు. 6 మాసాల క్రితం వాళ్ళు ఈ సత్యాన్ని గుర్తిస్తారని మీరు ఊహ కూడా చేయగలిగి ఉండేవారా? లేదు, ఈనాడు గుర్తించారు. కాబట్టి సత్యమేవ జయతే, దాంట్లో ఏం సందేహం లేదు.
పాకిస్తాన్ వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇంక అంతకంటే సత్యమేవ జయతేకి వేరే దృష్టాంతం ఇంకేం లేదు. కనుక సో ధర్మక్షేత్రే, ఆ క్షేత్రము యుద్ధానికి చేయడం కోసమే అక్కడ చేరారు, యుద్ధరంగమే అది. కానీ ఆ యుద్ధము హిట్లర్ యుద్ధం లాంటి యుద్ధం కాదు, అది ధర్మయుద్ధము. సో ధర్మాన్ని పరిరక్షించటం కోసం ఆ క్షేత్రంలో వీరులు రక్త తర్పణం చేయబోతున్నారు. అంచేత దానికి ధర్మక్షేత్రము అని పేరు వచ్చింది. అది కురుక్షేత్రం అనే పేరు కలిగినటువంటి మైదానము. అక్కడ సమవేతాః, ఒకచో కూడినారు, ఒకచోటికి చేరినారు. యుయుత్సవః, యుద్ధమును చేయగోరు వారై. ఎవళ్ళు? మామకాః పాండవాశ్చైవ, నా కొడుకులు పాండవు కొడుకులు. ఏం చేశారు? ఏం చేస్తారు? యుద్ధం చేయడానికి సమకూడిన వారు ఏం చేస్తారు? యుద్ధమే చేస్తారు. ఇంకేం చేస్తారు? కాబట్టి మీరు సినిమా హాల్కి వెళ్ళారా? వెళ్ళాం. క్యూలో నిలబడ్డారా? నిలబడ్డాం. టికెట్ కొన్నారా? కొన్నాం. అప్పుడు ఏం చేశారు? ఏం చేస్తారు? ఇంకప్పుడు భోజనం చేస్తారా? సినిమాయే చూస్తారు. ఎందుకు ఆ ప్రశ్న అడగడం ఎందుకు అంటే, యుద్ధమే చేశారని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాబట్టి యుద్ధమే జరుగుంటుంది. ఆ యుద్ధానికి సంబంధించి విశేషములైన సమాచారం ఏమైనా ఉన్నదా? కిం విశేషం అకుర్వత ఇత్యర్థ. ఏదైనా స్పెషల్గా పర్టికులర్గా నోట్ చేయాల్సినటువంటి విశిష్టమైన ఘటన ఏదైనా జరిగిందా? ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి, అందరూ ప్రశాంతంగా ఓటు వేశారు, 70% ఓటింగ్ అయింది, ఎక్కడా అల్లర్లు లేవు, అందరూ చాలా డిసిప్లిన్డ్గా ఓటు వేశారు అంటే ఇంకా అది ఓటే. దాంట్లో వార్తే ఉందండి. దాంట్లో న్యూస్ పేపర్ వాళ్ళు ఏం హెడింగ్ పెడతాడు వాడు? ఏదో అక్కడక్కడ అల్లర్లయ్యాయి, బాంబులు పేలాయి, ఈ పెట్టెలు పట్టుకుపోయారు, క్యాండిడేట్ని అపహరించారు అంటే వాడికి బోల్డ్ అంత ఎక్సైటింగ్. సో ఆ విధంగా కిమ కుర్వత, ఏం చేశారు అంటే కిం విశేషం అకుర్వత ఇత్యర్థ. ఏమిటి ప్రత్యేకంగా ఏమైనా అక్కడ ఘటనలు జరిగినవా అని ఆయన అడిగాడు. అంతే, ధృతరాష్ట్రుడు మాట్లాడిన మాట అదొక్కటే. ఇంక మొత్తం భగవద్గీత మొత్తంలో ఇంక ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ అయిపోయింది అక్కడికి. దానికి సంజయ ఉవాచ, సంజయుడు సమాధానం చెప్తాడు. ఇప్పుడు చూడండి, జీవితము ఒక యుద్ధరంగము, యుయుత్సవ. ఇది క్షేత్రము, మానవుని యొక్క దేహము, ఇంద్రియములు, మనస్సు, ఈ మూడింటికి కలిపి అసెంబ్లీ అంటారు. అసెంబ్లీ. ఇప్పుడు కారు ఉందనుకోండి, కారు అంటే ఏమిటి? ఛాసిస్, ఇంజిన్ అండ్ సీట్స్. ఏదో డోము ఛాసిస్లోకి వచ్చింది. సో ఛాసిస్, ఇంజిన్ అండ్ సీట్స్ మూడు కలిపితే కారు అయింది అన్నట్టుగా దేహము, ఇంద్రియములు, మనస్సు మూడు కలిపితే అసెంబ్లీ. ఈ అసెంబ్లీకి ఇదిగో ఈ దేహము ఇదొక అసెంబ్లీ. దీనికి రథము అని అంటారు. అందుకోసం శరీరం రథమేవతు, దీన్ని రథంతో పోల్చారు. రథము అంటే మోడర్న్ పరిభాషలో కార్ అని అర్థం. ఎందుకంటే రథాలు చేసే పని కార్లు చేస్తాయి కదా ఇప్పుడు. సో ఇది ఈ దేహేంద్రియ మనస్సంఘాతము అని అంటారు. ఆ పదం గుర్తుపెట్టుకోండి, పొడుగాటి సమాసం. దేహము, ఇంద్రియములు, మనస్సుల యొక్క కలయిక, దేహేంద్రియ మనస్సంఘాతము. ఈ దేహేంద్రియ మనస్సంఘాతానికి క్షేత్రము అని పేరు. అది గీతలో రాబోతోంది. 13వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ పదాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని మళ్ళీ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు. క్షేత్రము అని దీనికి పేరు. దీనికి క్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, క్షేత్రము అంటే ఫీల్డ్ అని అర్థం. సో సుఖదుఖముల అనుభవమునకు ఇది క్షేత్రంగా ఉంటుంది. ఇప్పుడు పంట వేశారు, పంట బాగా పండినా, పంట చెడిపోయి నష్టం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా క్షేత్రాన్ని బట్టి వస్తుంది. అదేవిధంగా జీవితంలో సుఖం కలిగినా, దుఃఖం కలిగినా ఈ క్షేత్రము అది ఆశ్రయంగా ఉంటుంది. క్షేత్రం ఉంటేనే సుఖ దుఃఖాలు ఉంటాయి, లేకపోతే ఏది ఉండదు. అనుభవానికి, దుఃఖానుభవానికి కానీ సుఖానుభవానికి కానీ ఫీల్డ్ క్షేత్రము ఈ దేహం. ఇది కర్మక్షేత్రము. కురుక్షేత్రం అంటే, కురు అంటే కర్మ, కురు అంటే చేయి, చేయుము. కురు కర్మైవ తస్మాత్వం అని వస్తుంది. కురు అంటే కర్మను చేయుము. సో కురుక్షేత్రము అంటే కర్మక్షేత్రము.
శ్రీకృష్ణుడు చోట అంటాడు, గీతలో అనబోతున్నాడు, మనం చూస్తాము, ప్రతి మానవుడు కూడా కర్మను చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ అని అంటాడు శ్రీకృష్ణుడు. అకర్మకృత్, కర్మను చేయకుండా ఉండేవాడు క్షణం కూడా ఉండేవాడు ఎవ్వడూ లేడు. కాబట్టి ఈ దేహమే, ఈ దేహేంద్రియ మనస్సంఘాతమే కర్మక్షేత్రం. దీన్ని మనము సాధకులము ధర్మక్షేత్రంగా దీనిని మనం నిలబెట్టబోతున్నాము, తీర్చిదిద్దబోతున్నాము. అలాగే ఉండాలి. దీన్ని అధర్మక్షేత్రంగా తయారు చేయకూడదు, ధర్మక్షేత్రంగా నిలబెట్టాలి. ఎలాగా? కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా నిలబెట్టడం ఎలాగా అంటే, ఈ కురుక్షేత్రం ద్వారా జరిగేటువంటి ప్రతిక్రియ, ప్రతి కురు అంటే చేయుము, అంటే ప్రతిక్రియ కూడా ధర్మమే అయి ఉండాలి. అబ్బో అంత కష్టం ఉండవు, మొత్తం ప్రతిక్రియ ధర్మంగా ఉండాలంటే చాలా కష్టం అని మీరు అనద్దు. ఏమీ కష్టం లేదు, వెరీ సింపుల్. ఇంకే అర్థం చేసుకుంటే సరిపడుతుంది. మన కర్మ అంటే చేతులతో చేస్తారు, కాళ్ళతో చేస్తారు, నోటితో చేస్తారు. ఇంతే కర్మ అంటే, ఇంకంతకంటే ఏం లేదు. నోటుతో చేసే కర్మ అంటే వాక్కు. ఈ వాక్కులో ధర్మమే తప్ప అధర్మము ఉండరాదు. ఏమన్నా అంత కఠినమైన విషయం అది? నిజానికి మీరు సోబరుగా ఉంటే, అంటే మీరు తెలివిగా వివేకంగా ఉన్నంతసేపు నోటితోటి పరుషవాక్యాన్ని అసత్యాన్ని పలకడం చాలా కష్టం. సహజంగా మీరు స్పాంటేనియస్గా మాట్లాడారనుకోండి, అది సత్యమే అవుతుంది. దాంట్లో పారుష్యము అంటే మీరు అలవాటు చేసుకుని పరుషంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే నేను చెప్పలేను, కానీ మీరు పని కట్టుకుని పరుషంగా మాట్లాడాల్సి ఉంటుంది. సహజంగా మాట్లాడితే పరుషం లేకుండా యోగ్యంగానే మాట్లాడతారు. కాబట్టి అధర్మం చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా ప్లాన్ వేయాల్సి ఉంటుంది, చాలా టెన్షన్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు క్లర్క్ ఉంటాడు, డబ్బు తీసుకుని రిసీట్ ఇస్తాడు ప్రభుత్వ ఆఫీసులో. దాంట్లో వాడు భయపడాల్సిందే ఉంది, ప్లాన్ చేయాల్సిందే ఉంది. మీరేమో మీ డబ్బును మీ పేరు కాగితం మీద రాసిస్తారు, ఆ పేరు రాస్తాడు, ఆ డబ్బు నోట్ చేస్తాడు, లెక్క పెట్టుకుంటాడు, పెట్టిలో వేసుకుంటాడు, మీకు రిసీట్ ఇస్తాడు. దీంట్లో టెన్షన్ ఏముంది, భయపడాల్సిందే ఉంది, ధైర్యంగా చేయొచ్చు. సపోజ్ ఆఫీసర్ చూస్తున్నాడంటే చూడనే, దీంట్లో నష్టం ఏమొచ్చింది. కానీ లంచం పుచ్చుకున్నాడు అనుకోండి, టేబుల్ కింద చేపెట్టి చాలా భయపడిపోతాడు, చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు. సో చాలా డేంజర్స్ ఉన్నాయి దాంట్లో. వాడు సక్సెస్ఫుల్గా లంచం తీసుకున్న సందర్భంలో కూడా వాడికి విశ్రాంతి ఉండదు, వాడికి హ్యాపీనెస్ ఉండదు. ఒక ఆయన చెక్ పోస్ట్ దగ్గర 15 సంవత్సరాలు నిరాఘాటంగా లంచం తీసుకున్న ఆయన నేను ఎరుగుతాను. నాతోటి ఆయన మాట్లాడి ఆయన సంగతి అంతా చెప్పారు. నాకు ఎప్పుడూ పట్టుబడలేదు. హీ మేడ్ లాట్ ఆఫ్ మనీ. ఆయన జీవితంలో సుఖము శాంతి ఈ రెండూ తప్ప మిగతావన్నీ ధనం వల్ల సంపాదించదగ్గవి అన్నీ ఉన్నాయి. సో ఏమిటి ఈ పరిణామానికి కారణమేమి అని అడిగితే, అన్యాయార్జితమైన విత్తము ఒక్క క్షణం కూడా మిమ్మల్ని సుఖపడనివ్వదు అని నేను చెప్పాను. సో కాబట్టి అన్యాయంగా మీరు ధనాన్ని, అధర్మాన్ని చేసేప్పుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది, ఎంతో స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది, మనస్సులో ఎంతో క్లేశాన్ని అనుభవించాల్సి ఉంటుంది. వేరే ధర్మం చేయటంలో సరళత ఉన్నది, స్పాంటేనిటీ అంటారు, సహజ సిద్ధమైన ప్రవృత్తి. స్పాంటేనిటీ అంటే అది ఉంటుంది. మనస్సు ప్రసన్నంగా రిలాక్స్డ్గా ఉంటుంది, ఎంతో సుఖంగా మీరు ఫీల్ అవ్వగలరు, ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది, నిర్భయత్వం ఉంటుంది. మనిషి ఆరోగ్యానికి కావాల్సిన లక్షణాలన్నీ కూడా ధర్మంలోనే ఉన్నాయి. అధర్మంలో మనిషి ఆరోగ్యం పాడైపోవడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ అధర్మంలో ఉంటాయి. కాబట్టి నా నోటితోటి నేను అధర్మమును ఆచరించను, నా చేతులతో నేను అధర్మం చెయ్యను, నా కాళ్ళతో నేను అధర్మం చెయ్యను. కాళ్ళతో అధర్మం చేయడం అంటే ఏమిటి? ఎవరికో అపకారం చేయటం కోసం ఊరు ప్రయాణం చేసి రావటం, అలాంటిది ఏదో సంథింగ్ లైక్ దాట్. కాళ్ళతో అధర్మం అంటే అది. ఇంత మటుకు ఆచరించడంలో ఏమీ ఇబ్బంది లేదండి. అది అంత కఠినమైన విషయం అని నేను అనుకోను. దట్ ఇస్ ద బాటమ్ లైన్ ఆఫ్ లైఫ్ స్టైల్ విచ్ ఈస్ క్వైట్ ఈజీ. కాబట్టి
ఈ కురుక్షేత్రాన్ని మనం ధర్మక్షేత్రంగా నిలబెట్టాలి. అయితే సంగ్రామము యుయుత్సవ అని ఉంది కదా, సంగ్రామము. ఈ సంగ్రామము అంటే మన హృదయంలోనే నిత్యము ఒక యుద్ధం నడిచిపోతూ ఉంటుంది. ఇట్స్ ఎ బ్యాటిల్ విత్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్. ఈ యుద్ధంలో మనం నెగ్గాలి. ఊళ్ళో వాళ్ళతో యుద్ధం చేసి నెగ్గడం కాదు, మన హృదయంలో చెలరేగే యుద్ధంలో మనం నెగ్గాలి. ఈ హృదయంలో యుద్ధం, దీన్ని బృహదారణ్యకోపనిషత్తులో శంకరులు బాగా అందంగా వర్ణించారు. సో హృదయంలో మంచి సంస్కారాలకి చెడు సంస్కారాలకి మధ్యలో యుద్ధం అలా నడుస్తూ ఉంటుంది. మొన్న ఓ విద్యార్థి వచ్చారు నా దగ్గరికి. నేను చెప్పాను, మీరు మాంసభక్షణం మానేయండి అని చెప్పాను ఏదో సందర్భంగా. చెప్తే వెంటనే ప్రొటెస్ట్ చేస్తాడు అతను. అబ్బాయి అలాగెలా కుదురుతుందండి, చాలా కష్టం అండి, ఇంట్లో అలాగా పరిస్థితులు అనుకూలం కావండి ఇలాగా. అంటే నేను చెప్పాను, ఏమయ్యా ఒక చిన్న సలహా పాటించాలనే ఉత్సాహం ఉండి పాటించలేవు, అది కూడా చేయలేకపోతే ఇంక జీవితంలో ఏం సాధిస్తావు? నువ్వు చెప్పు నాకు, మాంసము తినుట తప్పు అనే విషయంలో నీకు సందేహం ఉందా ఏమన్నా? లేదని సందేహం లేదు, తప్పే. మానేయడం అవసరం కదా, అవసరమే. మరి ఇంక మానేయడానికి నీకు అభ్యంతరం ఏమిటంటే ఇంట్లో కుదరదండి. ఏమండి 30 ఏళ్ళ వ్యక్తి అలా మాట్లాడితే ఇంకా అతని దుర్బలత్వ, మానసిక బలహీనత దాన్ని చూసి మనం నేను నేను బాధపడాలి తప్ప ఇంక నేనే చేసేది అని నేను చెప్పాను. చూడు, నా నోటంపడి ఆ మాటే తప్ప ఇంకా దానికి భిన్నంగా మరే మాట రాదయ్యా, నువ్వు వెళ్ళి నీ తోచినట్టు నువ్వు చేసుకో అని మాల ఒకటి ఇచ్చి ఆశీర్వదించి పంపించారు. మొన్నాడు మళ్ళీ వచ్చాడు. ఈసారి కళ్ళమ్మడి నీళ్ళు పెట్టుకుంటూ వచ్చింది. ఈసారి అంటాడు, మా అమ్మగారిని మాట్లాడానండి, మా అమ్మగారు ఏమన్నారంటే, అయినా ఒక్కసారిగా మాంసభక్షణం మానేయటం చాలా కష్టం, స్లోగా మానేద్దు కానీ అలా చెయ్యి అని చెప్పారు అమ్మగారు. అంటే ఇతను అన్నాడు, మరి గురువుగారు అలా చెప్పారు, మరి ఆ గురువుగారు చెప్పిన మాట వినకపోతే ఏమో పిడుగులు నెత్తిమి పడతాయో, మరి విద్యుత్ తరంగా ఏం పడతాయో అని మళ్ళీ అదో భయం, అంతా భయమే. పోనీ ఆయన చెప్పినట్టు చెప్పాడు, మనం తోచినట్టు చేసుకుందాం అనుకోవచ్చు కదా, నేనేం వెళ్ళి పరీక్ష చేస్తానా ఏమన్నానా అంటే, అవును నిజమే, అది నిజమే, కాబట్టి ఒక్కసారి మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ విషయం చర్చించు అని అమ్మగారు సలహా ఇస్తే మళ్ళీ తెచ్చాడు. వచ్చే ముందు నా ఇంకొక ఆయన్ని మీరు మరీ కఠినం చేయకండి, కొంచెం సరళం చేయండి, పాపం కళ్ళము నీళ్లు పెట్టుకుంటున్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు అని చెప్తే, సరే రాబోయ్ ఏమిటి విషయం అంటే, నేను ఒక్కసారిగా మాంసాన్ని మానేయలేనండి, మా అమ్మగారు ఇలా చేయమని చెప్పారు అంటే, ఏమోయ్ నువ్వు ఆలోచించుకో, మీ అమ్మగారు చెప్పినట్టు చేయమ్మా నాన్న అని. అయితే మరి మీరు ఏమీ అనుకో, నేను ఏమీ అనుకోను అని అతన్ని ఓదార్చి పంపించారు. ఇది చూస్తే నాకు అనిపించింది, అయ్యో జీవితంలో అంత బలహీనత ఉంటే మనం ఎందుకు పనికి వస్తామండి? పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని డెసిషన్ మేకింగ్ ఏం తీసుకుంటారు? ఇంకా ఇంత చిన్న విషయంలో అంత దుర్బలత్వాన్ని ప్రదర్శిస్తే, మీకు తోచింది మీరు, మీకు నచ్చింది మీరు చెప్పండి, నాకు చేతనైంది నేను చేసుకుంటాను అనో మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చు. సో ఈ హృదయంలో ఈ ఆపోజిట్ సంస్కారాల మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో సమవేతాహ, ఎందుకంటే మంచి సంస్కారాలు ఏ హృదయంలో ఉన్నాయో చెడు సంస్కారాలు కూడా అదే హృదయంలో ఉన్నాయి. మంచి సంస్కారాలు ఇక్కడను, చెడు సంస్కారాలు ఇంకో చోట ఉంటే పర్వాలేదు, ఇక్కడే రెండూ ఇక్కడే ఉన్నాయి. నిద్ర లేవడం దగ్గరే యుద్ధం ప్రారంభం. 5ంటికి అలారం పెట్టుకోవడం, అది కీ అంటుంది, దాన్ని నోరు నొక్కేసి మనం పడుకొని నిద్రపోవడం, అక్కడే యుద్ధం ప్రారంభం. కాబట్టి నిద్ర లేవాలనే సంస్కారము మన హృదయంలోనే ఉంది, ఇంకో అరగంట సేపు పడుకుంటే బాగుంటుంది అనే సంస్కారము మన హృదయంలోనే ఉంది. ఈ రెండింటికి మధ్యన టక్కర్. కాబట్టి ఈ యుద్ధము నిత్యము జీవితంలో, ఈరోజు వంకాయ కూర వండుకోవాలా పనసకాయ కూర వండుకోవాలా అని అదొక సందేహం, అక్కడ అదో యుద్ధం, ఇలాగ గృహిణికి అదో యుద్ధం, అంతరంగ యుద్ధం. ఇంకా బిజినెస్ మ్యాన్కి అయితే ఈ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలా అక్కర్లేదా, అదో యుద్ధం. షేర్ మార్కెట్ వాళ్ళకి ఈ షేర్ కొనాలా ఆ షేర్ కొనాలా అని అదో యుద్ధం. ఆఖరికి గవర్నమెంట్ కంపెనీల షేర్లు కూడా బాగుంటాయంటున్నారు, ఇది ఎలా తేలుతుందో ఏమిటో, ఇది పెడదామా అని ఓవైపు, ఏమో దిక్కుమాలి ఈ గవర్నమెంట్ కంపెనీలు అమ్మాలో అమ్మకూడదు అని మళ్ళీ భయం. సో ఇదో యుద్ధం. ఈ విధంగా యుద్ధం ఇలాగా యుద్ధం ఈ హృదయంలో జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధంలో దుర్యోధని పక్షము ధర్మరాజు పక్షము అన్నట్టుగా ధర్మానికి సంబంధించిన పక్షం అధర్మానికి సంబంధించిన పక్షం రెండూ ఉంటాయి. ఎవళ్ళు 100% పుణ్యాత్ములు అంటూ ఎవళ్ళు ఉండరు. ఈ రెండూ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
ఆ యుద్ధంలో మనము ఎటువైపు విజయాన్ని సాధించాలి అనేది ధ్వని రూపంగా, ఇంప్లైడ్ మీనింగ్ రూపంగా ఆ శ్లోకంలో మనకి దర్శనమిస్తుంది. సంజయ సమ్యక్ జయతి. సో ధర్మమే చక్కగా జయించే స్థితిని మనం తెచ్చుకోవాలి అని ఆ శ్లోకంలో ఒక అంతర్లీనమైన అర్థం మనకి గోచరిస్తూ ఉంటుంది. ఒకసారి శ్లోకం అందాము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. రెండో శ్లోకం నుంచి మళ్ళీ ఆదివారం క్లాసులో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు గీతా భాష్యాన్ని ఆరంభం చేద్దాం. భాష్యకారులు ఉపోద్ఘాతం ఇస్తారు. సంబంధ గ్రంథము అని అంటారు. అంటే ఇంతవరకు జరిగిన మహాభారతంలో భాగం కదా ఇది. మహాభారతంలో ఇంతవరకు జరిగిన విషయం ఏమిటి, ఈ వేదాంత శాస్త్రానికి మానవుడు యొక్క పురుషార్థము, జీవిత లక్ష్యమునికి పురుషార్థము అని పేరు. ఆ పురుషార్థమునకు ఈ గ్రంథంలో బోధించే విషయాలకి మధ్యన ఉండేటువంటి కనెక్షన్ ఏమిటి, ఇలాంటి సంబంధాలన్నింటినీ ఆయన వివరించి అప్పుడు ఆ శ్లోకాలకి వివరణాన్ని ఇవ్వబోతారు. సో ఆ పార్ట్కి సంబంధ గ్రంథము అని పేరు. అది మనం జాగ్రత్తగా చదివితే అనేక అంశాలు గీతకి సంబంధించి జనరల్ ఇన్ఫర్మేషన్, చాలా గొప్ప విషయాలు దాంట్లో వస్తాయి. శంకరుని సంబంధ గ్రంథము చాలా ఉత్కృష్టమైనదిగా విద్వాంసులు పరిగణిస్తూ ఉంటారు. సో ఆ సంబంధ గ్రంథాన్ని కూడా మనం ఆరంభం చేద్దాం. ఆయన ఒక ప్రార్థనా శ్లోకాన్ని చేస్తున్నారు. ఈ ప్రార్థనా శ్లోకం ఆయన స్వంతం కాదు. చిత్రం ఏంటంటే ఇది విష్ణు పురాణంలో శ్లోకం. ఆయన ఆ శ్లోకాన్ని అక్కడ పెట్టి దాన్నే ప్రార్థనగా వాడుకుంటున్నారు. సాధారణంగా భాష్యాల్లో ముందు ఆయన తనంత తనే ఒక ప్రార్థనని చేస్తారు, ఏదో ప్రోజ్ రూపంగానో లేకపోతే ఓ చిన్న మాట, ఓ మంత్రమో ఏదో అంటారు. కానీ ఈ సందర్భంలో మటుకు విష్ణు పురాణాంతర్గతమైన ఒక శ్లోకాన్ని స్మరించి తద్వారా ప్రార్థన చేస్తున్నారు. చాలా మంచి శ్లోకం. అందాము. ఓం నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపాచ మేదిని. ఈ శ్లోకము వ్యష్టిని సమష్టితో కలిపేటువంటి శ్లోకం. చాలా చక్కటి శ్లోకం. వ్యష్టికి సమష్టికి మధ్యన ఒక బ్రిడ్జిని నిర్మాణం చేసినటువంటి అద్భుతమైన శ్లోకం. వ్యష్టి అంటే మనిషి, వ్యక్తి. మనిషి ఎక్కడ ఉన్నాడు? భూమండలం మీద ఉన్నాడు. మేదిని, భూమండలం మీద ఉన్నాం మనం. అంచేతనే మనము చెప్పే సృష్టికి సెంట్రల్ పాయింట్ భూమండలం. ఎందుకంటే మనం ఈ విశ్వంలో ఉన్నాము. విశ్వంలో ఏవేవో ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి, బ్లాక్ హోల్స్ ఉన్నాయి, సూపర్ నోవాస్ ఉన్నాయి, 190 ఉన్నాయి. ఎన్నున్నా మన మటుక్కి మనం ఉన్న భూగోళము నుంచి ఎవ్రీథింగ్ స్టార్ట్స్. ఐ ఆమ్ ది సెంట్రల్ పాయింట్. సో నేను నివాసం చేసే మేదిని భూమి. ఈ భూమి ఎట్టిది? సప్తద్వీప, 7 ఖండములు కలది. ద్వీపము అంటే ఖండము. ఏమిటి 7 ఖండాలు? ఆసియా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, 3 సందేహం లేని ఖండాలు. ఆస్ట్రేలియా ఒకటి జత చేయండి, 4. ఇప్పుడు 7 చేయాలి మీరు. 5 లెక్క కాదు. అమెరికా అంతా కలిపి ఒకటి వేయండి, 5. ఆర్కిటిక్ ఒకటి, అంటార్కిటిక్ ఒకటి, 7. ఇది ఒక లెక్క. ఇలా కాకుండా మీరు ఇంకేదైనా లెక్క చేయాలనుకుంటే చేయొచ్చు. మొత్తానికి సప్తద్వీపాచ మేదిరి. ఆ 7 ఎక్కడో పురాణంలో, విష్ణు పురాణంలో లిస్ట్ ఇచ్చారు. మనకి అంత పెద్ద, నేను చెప్పిన మోరార్లెస్ సరిపడుతుంది, క్లీన్ ఎనఫ్. సో 7 ఖండములతో కూడిన భూమి. చూడండి వాళ్ళు ఎంత ఆలోచన చేశారో చూడండి. పాపం ఏదో పెర్ఫెక్ట్ జాగ్రఫీ ఉందని, సర్వే మ్యాప్స్ ఉన్నాయని నేను అన్నాను. కానీ ఆ మహర్షి, వ్యాస మహర్షి, somehow he got an idea of the whole universe in some fashion or the other. సప్తద్వీపాచ మేదిని, 7 ద్వీపములతో కూడిన భూమండలం. చాలా విశాలమైన దృక్పథం. కేవలం మేము మా వాళ్ళు అన్నట్టు కాకుండా విశాలమైన దృక్పథంతో మాట్లాడతారు. సో ఈ మనిషి
ఈ మనిషి నివసిస్తున్న భూగోళము 7 ద్వీపములతో కూడిన భూగోళము. అంటే మొత్తం విశ్వం, మొత్తం భూమండలంలో ఉండే ప్రాణులన్నింటినీ సంగ్రహం చేశారు. ఈ మనిషి ఎక్కడైనా ఉండొచ్చు, ఇండియాలోనే ఉండాలని ఏం లేదు, మన ఊళ్ళోనే ఉండాలని ఏం లేదు, ఎక్కడున్నా అక్కడ మనిషి. సప్తద్వీపాచ మేదిని. నౌ ఈ భూమి అయితే, ఈ భూమి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లోకాస్. దీన్ని లోకము అని అంటారు. లోకము అంటే ప్రాణులు నివాసము చేసే స్థానము, దానికి లోకము అని పేరు. భూమి లోకమే కదా, అంచేతనే భూలోకము. అయితే భూలోకం ఒక్కటే కాదు, ఇంకా కొన్ని లోకాలు కూడా ఉన్నాయి. 7 అప్ అంటారు. ఈ భూమితో కలిపి మొత్తం 7 అప్, ఏవో కొన్ని డౌన్ కూడా ఉంటాయి. సో ఈ 7 అప్ ఏమిటి? భూహు అంటే భూమి, భువః సువః జనః తపః మహః సత్యం. 7 అప్. ఇంకా డౌన్ కూడా వేసుకోవచ్చు, అతల వితల సుతల తలాతల పాతాల ఎట్సెట్రా ఎట్సెట్రా. మొత్తానికి మీరు డౌన్ అప్పు అంటే సమ్ రిలేటివ్ కౌంట్. ఈ ఈ అతల వితల సుతల జనరల్గా మీకు క్యాల్కులేషన్లోకి రావు. వీ డోంట్ కౌంట్. ఎక్కడో చోట ఎవరైనా చెప్తే చెప్పచ్చు, కానీ మీకు వేదాంతంలో ఉపనిషత్తుల్లో 3 లోకాలు అంటారు, భూహు భువః సువః, అంతే. ముల్లోకములు చాలది. నేను అనవసరంగా 7 అన్నాను. ఎందుకంటే నేను 7 ఎందుకు అన్నానంటే, ఈ సప్తద్వీపాలు ఉండే ఆ సంస్కారంతో అన్నాను, అనవసరం. ఇమే లోకా, ఈ లోకములు. బహువచనం, బహువచనం అంటే 3. సో ముల్లోకములు. ముల్లోకాల్లో భూమి ఒకటి, భూమి చుట్టూ ఉన్న అంతరిక్షం భూహ. గెలాక్టిక్ స్పేస్, గెలాక్సీ, మిల్వే గెలాక్సీ, ఉత్తర గెలాక్సీ, డీప్ స్పేస్, అది స్వహ ఆర్ స్వహ. 3 గాయత్రి ఎలా ఉంటుంది? ఓం భూర్భువః, 3 సర్వసువః. సో 3 లోక, ఈ మండలం, ఈ 3 కాలలో గతం ఉన్నది. ఇమే లోకా సప్తద్వీపాచ. ఈ 3 కలిసి ది ఎంటైర్ ఫైనైట్ యూనివర్స్. మన కాస్మాస్ ఫైనైట్. మన వాళ్ళకి షేప్ కూడా చెప్పారు, అది అండాకారంగా ఉంటుంది, కోడిగుడ్డు ఆకారంగా ఉంటుంది అని. మోడర్న్ సైంటిస్టులు కూడా అలాగే చెప్తారు. ఇప్పుడు ఈ అటామిక్ స్ట్రక్చర్లో స్పెరికల్గా ఉంటాయి ఈ ఆర్బిట్స్ అంటారు. ఈ ఆర్బిట్స్ స్పెరికల్గా ఉంటాయని చెప్పాడు బోర్. అయితే బోర్ ఆ మాట అన్న సంవత్సరానికే సోమర్ ఫీల్డ్ అని ఇంకో సైంటిస్ట్ వచ్చి, ఈ సిమెట్రీ మీకు పెర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ స్పెరికల్ పనికిరాదు, ఎలిప్టికల్గా ఉండాలి. గుడ్డు షేప్లో ఉంటేనే సిమెట్రీ. స్పెరికల్ షేప్ కంటే ఎలిప్టికల్ షేప్ ఈజ్ ఎ బెటర్ షేప్. ఎందుకంటే స్పియర్కి ఒక్కటే ఫోకస్ ఉంటుంది, ఫోకల్ పాయింట్ సెంటర్. whereas ellipse has 2 foci. సో 2 ఫోకల్ పాయింట్లు ఉంటే ది ఫ్లెక్సిబిలిటీ ఈజ్ బెటర్, అండ్ సో స్టెబిలిటీ ఈజ్ బెటర్. therefore a system is more stable in elliptical shape than in spherical shape. అని కోడిగుడ్డు చూడండి, కోడిగుడ్డును మీరు కరెక్ట్ షేప్లో హ్యాండిల్ చేస్తే, అంటే నేను చూసి చెప్తున్నమాట, అది అంత గమ్ముని పగలదు. దాన్ని పగలగొట్టాలంటే కూడా దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. చాలా తేలిగ్గా టక్కుమని పగులుతుంది, కరెక్ట్గా పగులుతుంది. అలా ఆ పాయింట్లో వీక్ పాయింట్ ఉంటుంది అనమాట. దాన్ని అక్కడ డిస్టర్బ్ చేయకుండా మీరు అట్టే పెట్టినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాగా ఒక చట్రంలో వాటిని పెట్టి అలా పేర్చుకుంటూ పోతారు. స్టేబుల్గా ఉంటాయి, అవి ఏమీ దెబ్బతినవు. అవి సైకిల్ కట్టేసి పట్టుకుపోతూ ఉంటాడు. ఆ రోడ్లో, బంపీ రోడ్లో కూడా ఏమీ అవ్వదు, దే ఆర్ స్టేబుల్. ఆ ఎలిప్టికల్ షేప్లో ఆ గ్లోరీ ఉంది. సో ఎనీవే, మన వాళ్ళు ఎలిప్టికల్ షేప్లో భావన చేశారు బ్రహ్మాండాన్ని, అంచేతనే దానికి బ్రహ్మాండము అని అండ శబ్దాన్ని కూడా జోడించారు. సో ఈ ముల్లోకములు విశ్వమునందు గలవు. ఆ విశ్వము అండాకారంగా ఉంటుంది కనుక దానికి అండము అని పేరు పెట్టారు. అది చాలా పెద్ద అండం అండి. ముల్లోకాలని తనలో ఇముడ్చుకున్న అండం అంటే ఎంత పెద్దదో ఊహించండి మీరు. చాలా పెద్ద అండము అని అర్థం బ్రహ్మాండము. సో అండస్యాంతస్త్విమే లోకా. ఈ బ్రహ్మాండము లోపల అంతర్గతంగా ఈ 3 లోకాలు ఉన్నాయి. ఆ 3 లోకాల్లో 3వది భూమి. ఆ భూమండలంలో 7 ఖండాలు ఉన్నాయి. ఈ 7 ఖండాల్లో మానవులు ఉన్నారు. ఆ మానవులు ఈ భూమండలం ద్వారా, ముల్లోకాల ద్వారా, ఆ బ్రహ్మాండం ద్వారా, ఆ సమష్టితోటి కనెక్షన్. ఇప్పుడు ఈ అండము ఎక్కడి నుంచి పుట్టింది? బ్రహ్మాండము ఎక్కడి నుంచి పుట్టింది అంటే, బ్రహ్మాండము అంటే ఇట్ ఈజ్ ఎనర్జీ. ఈ సృష్టి అంతా కూడా ఎనర్జీ నుంచి వచ్చింది కదండి. ది క్రియేషన్ ఈజ్ ఫ్రమ్ ఎనర్జీ.
ఇంక్లూడింగ్ మ్యాటర్. మ్యాటర్ కూడా కండెన్స్డ్ ఎనర్జీయే. కాబట్టి ఈ బ్రహ్మాండము ఆ యూనివర్సల్ పవర్ నుంచి వచ్చింది. శక్తి, ఈశ్వరీయ శక్తి, ఆ పరమేశ్వరుని యొక్క శక్తి. దానికే మాయాశక్తి అని పేరు. ఈ మాయాశక్తి ఎలా ఉంటుంది అంటే చూడండి, మాయాశక్తి నుంచి ఉద్భవించిన అండము ఎలా ఉంటుందో చెప్పగలం, కానీ ఈ అండము దేని నుంచి పుట్టిందో, బీజము అది ఎలా ఉంటుందో చెప్పలేము. అది కంటికి కనపడదు, సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి దాన్ని బంగారం ఎలా ఉంటుందో చెప్పండి మీరు, చెప్పలేరు. మీరు నెక్లెస్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు, బిస్కెట్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు, కానీ బంగారం ఎలా ఉంటుందో చెప్పలేరు. ఎందుకంటే బంగారానికి రూపం ఉండదు. యు థింక్ అబౌట్ ఇట్. సో నీటికి రూపం ఉండదు. నీటిలో ఏ పాత్రలోకి వస్తే ఆ రూపం దానికి వస్తుంది. సో నీటి రూపం ఏమి? నో, దెర్ ఈజ్ నో రూపా ఫర్ ఇట్. అలాగే ఈ జగత్తంతా ఏ మహాశక్తి నుంచి ఆవిర్భవించిందో దానికి ఏ రూపము లేదు. అది ఇంద్రియ గోచరము కాదు. దాన్ని మనస్సుతో మీరు ఊహ చేసి ఇలా ఉంటుంది అని చెప్పలేరు. దాని గురించి మీరు ఇంతే చెప్పగలరు, అయ్యా దాన్ని గురించి వర్ణించటము అలవి కాదు అని మాత్రమే చెప్పగలరు. దానికోసమనే దానికి అవ్యక్తము అని పేరు. చాలా అద్భుతంగా ఉందే, ఆ అద్భుతము అనే దృష్టిలో దానికే మాయాశక్తి అని పేరు. ఆ మాయాశక్తి అని నేను అన్నాను, అక్కడ అవ్యక్తము. సో ఈ అండం అవ్యక్త సంభవం. ఆ అవ్యక్తము నుండి పుట్టింది ఈ బ్రహ్మాండం. అయితే మాయాశక్తి, దట్ ఈస్ ది అల్టిమేట్? నో, మాయాశక్తి ఈజ్ నాట్ ది అల్టిమేట్. ఆ మాయాశక్తి కంటే శక్తిమాన్ ఈజ్ ది అల్టిమేట్. బా ఎంత గొప్ప శక్తి అండి అంటారు. ధనము గొప్పదా, ధని గొప్పవాడండి? ధనము గలవాడు చేతన పురుషుడు. అలాగే మాయాశక్తి కలిగినటువంటి పరమేశ్వరుడు శక్తిని తన అధీనంలో ఉంచి దాన్ని స్వతంత్రంగా వ్యవహరిస్తూ దాని నుండి జగత్తును సృష్టిస్తాడు, జగత్తును నిలబెడతాడు. కానీ ఆ శక్తిని తన స్వరూపంలో భాగంగా ఇమిడ్చుకుని ఉన్నటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆయన అవ్యక్తాత్ పరహ. ఆ మాయాశక్తి కంటే కూడా ఉత్కృష్టుడు, శ్రేష్ఠుడు, దానికి ఆశ్రయమైన వాడు. సో ఏమంటే డాన్సింగ్ పవర్ గొప్పదా, ఆ డ్యాన్స్ చేసిన డాన్సర్ గొప్పవాడా అంటే డాన్సర్ చేతన పురుషుడే గొప్పవాడు, శ్రేష్ఠుడు. కనుక అవ్యక్తాత్ పరహ. ఆ అవ్యక్తాత్ పరహ, అవ్యక్తము మాయాశక్తిని తన అధీనంలో ఉంచుకుని జగత్తుని సృష్టించి రక్షిస్తూ ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయనకి నారాయణ అని పేరు. ఏమిటి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, నరా ఏవ నారాహ. నరాహ అంటే జీవులు, ప్రాణులు. ఈ ప్రాణులకి నరాహ అని పేరు ఎందుకు వచ్చింది? నరిష్యతి ఇది నరహ, వినాశము చెందేది కాదు. ఆ చైతన్యం ఉందే, కాన్షియస్నెస్, అది వినాశాన్ని చెందదు. మ్యాటర్కే వినాశం లేదు, ఎనర్జీకి వినాశం లేదు, ఇంకా కాన్షియస్నెస్కి వినాశం ఎక్కడి నుంచి వస్తుందండి? వినాశం అంటే నామరూపాలకు ఉంటుంది, కానీ తత్వానికి వినాశం ఉండదు. మ్యాటర్ వినాశం ఉండదు, ఎనర్జీకి వినాశం ఉండదు. అలాగే చైతన్యము దానికి వినాశం ఉండదు, కాన్షియస్నెస్ దానికి వినాశం ఉండదు. సో ఆ చేతనుడైన పురుషుడు వాడికి నరహ అని పేరు, వినాశము లేనివాడు కనుక. నర ఏవ నారహ, నరుడికే నారహ అని పేరు. ఆ ప్రథమ అచ్చుకి దీర్ఘం వస్తుంది. నారాహ అయనం యస్య నారాయణ. ఈ సకల ప్రాణుల హృదయములో ఆత్మచైతన్యము రూపంగా నివాసము చేసేవాడు కనుక జగన్నివాస. సో నివసించేవాడు కనుక ఆయనకి నారాయణ అని పేరు. ఆ నారాయణుడే ఆ మాయాశక్తికి అధీశ్వరుడు. నారాయణ పరో వ్యక్తాత్, అవ్యక్తము కంటే అధీశ్వరుడు. అండమవ్యక్త సంభవం, ఆ అవ్యక్తము నుండి మాయాశక్తి నుండి బ్రహ్మాండము పుట్టినది. అండస్యాంతస్త్విమే లోకాహ, ఆ బ్రహ్మాండములో ఈ ముల్లోకములు గలవు. సప్తద్వీపాచ మేదిని, ఆ మూడింట్లో భూమండలం ఒకటి, ఆ భూమండలము నందు మనమున్నాము. సో ఈ విధంగా మనకి నారాయణుడికి మధ్యన బ్రిడ్జిని నిర్మాణం చేసి సమష్టిలో వ్యష్టి అంతర్లీనమై ఉండును అని స్మరించటమే. దీంట్లో నమస్కారం ఏం లేదు, స్మరణ, అలా భావన చేయటమే అది ఏ ప్రార్థన. శ్లోకం అనేసిద్దాము. నారాయణ పరో వ్యక్తాత్
అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపా చ మేదినీ. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే